మద్య నిషేధం గురించి విన్నాం. ధూమపానంపై కూడా ఆంక్షలున్నాయి. కానీ చెప్పులు బూట్లు వేసుకోకూడదంటూ నిషేధం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యకరమైన ఈ నిషేధం మన దేశంలోనే అమలవుతోంది. తమిళనాడులోని అండమన్ అనే గ్రామానికి చెందిన వారందరూ ఈ నిషేధానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ నిషేధాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతేకాకుండా తమ గ్రామానికి వచ్చేవారు కూడా తప్పనిసరిగా ఈ పద్ధతిని పాటించాలని అంటున్నారు. చెన్నైకి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో అండమన్ గ్రామం ఉంది. ఇక్కడ వయసులో ఉన్నవారెవరూ చెప్పులు బూట్లు ధరించరు. కానీ వృద్ధులకు మాత్రం ఈ కఠిన నిబంధన నుంచి మినహాయింపును ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నవారు పాదరక్షలు వేసుకుంటారు. చిన్నారులతో సహా మిగతా వారెవరూ చెప్పులు వేసుకోరు. కొందరు చెప్పులను అదేదో హ్యాండ్ బ్యాగ్లా చేతిలో పట్టుకుని వెళ్లే దృశ్యాలు కనబడుతుంటాయి. అయితే చెప్పులు షూస్ గ్రామంలో ధరించకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వారి నమ్మకం ప్రకారం ఆ గ్రామాన్ని ముత్యాలమ్మ అనే గ్రామదేవత రక్షిస్తుంటుంది. కాబట్టి వారు తమ గ్రామం మొత్తాన్ని దేవాలయంగా భావిస్తున్నారు. దాంతో దేవాలయంలో చెప్పులు వేసుకోవడం ఎలా నిషిద్ధమో గ్రామంలో కూడా అదే తరహా సంప్రదాయం వర్తింపజేశారు. ఈ గ్రామంలో మార్చి ఏప్రిల్ నెలల్లో ముత్యాలమ్మను ఉపాసిస్తూ పండగ నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా పాటిస్తున్న ఈ ఆచారం విషయంలో గ్రామస్తులు నిక్కచ్చిగా ఉంటారు. తమ గ్రామంలోకి ఎవరైనా బయటవారు వచ్చినా కూడా తమ ఊర్లో ఉన్న నిబంధనను పాటించాల్సిందే. ఒకవేళ మాట వినకపోతే బలవంతంగా అయినా వారు చెప్పులు బూట్లు తొలగించేలా చేస్తారు. తమ గ్రామంలో చెప్పులేసుకుని నడిస్తే గ్రామస్తులందరికీ వింత జ్వరం సోకి ఏదో జరిగిపోతుందనేది వారికున్న మరో నమ్మకం. దాంతో రాజీ లేకుండా తమిళనాడులోని అండమాన్ గ్రామస్తులు చెప్పులు బూట్లపై నిషేధాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. తమ గ్రామంలో ఎవరైనా సరే ఉత్తకాళ్లతో నడవాలని నిక్కచ్చిగా చెబుతున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం ఆచారాలు పాటించడం మంచిదే కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని అంటున్నారు. చెప్పులు వేసుకోకుండా పదే పదే బయట తిరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.